హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఐబీపీఎస్ పీఓ 2026 నోటిఫికేషన్లో టోటల్గా 6,1715 పోస్టులు అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. 6,715 ప్రొఫెషనరీ ఆఫీస్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 1 నుంచి అండ్ జూలై 21 వరకు అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్కి టైమింగ్ అనమాట. అండ్ పేమెంట్ వచ్చేసి సేమ్ అదే డేట్, అంటే జూలై 1 నుంచి జూలై 21 వరకు అప్లై చేసుకోవడానికి, పేమెంట్ చేయడానికి సేమ్ డేట్స్. నార్మల్గా కొన్ని నోటిఫికేషన్స్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి కొంత డేట్స్ ఇచ్చి తర్వాత పేమెంట్ చేయడం కోసం వేరే డేట్స్ ఇస్తారు. అలా కాదు, మన బ్యాంక్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ రోజు నుంచి క్లోజింగ్ డేట్ వరకు ఏదైతే ఉంటుందో అదే డేట్లో మీరు ప్రొసీజర్ అండ్ పేమెంట్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎడిట్ విండో ఫర్ అ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై ద క్యాండిడేట్స్ అనేటటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందులో మాత్రమే ఉంటుందన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ 2 days మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి టైం ఇస్తారు అని చెప్తున్నారు. తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, అంటే కొత్త వాళ్ళు అసలు ఎలా ఉంటుంది ఎగ్జామ్ ముందే తెలిస్తే బాగుంటుంది కదా అనడం కోసం వీళ్ళు ఒక డేట్ని మీకు ఇస్తారు. దాన్ని ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ డేట్ అని అంటారు. అది 100% రాయాల్సిన అవసరం లేదు. చూడండి, నెక్స్ట్ ఆగస్ట్లో, అంటే జూలైలో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్లో కాల్ లెటర్స్ అనేటటువంటివి డౌన్లోడ్కి మనకి డేట్ ఇస్తారు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ అని మెన్షన్ చేశారు, బట్ దెర్ ఈజ్ నో ఎగ్జాక్ట్ డేట్స్. రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ కూడా సెప్టెంబర్లోనే మేము రిలీజ్ చేస్తాము, బట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేటటువంటిది అక్టోబర్లో ఉంటుంది. అండ్ రిజల్ట్ వచ్చేటటువంటివి నవంబర్లో డిక్లేర్ చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో డిక్లేర్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్ కండక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరిలో కండక్ట్ చేస్తారు. చూసారా, మీరు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ కనుక యూజ్ చేసుకుంటే నెక్స్ట్ 2028 వచ్చే టైంకి మీరు సెలెక్ట్ అయ్యి ఒక ఆఫీసర్గా వర్క్ చేసి మంచి శాలరీని తీసుకుంటారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ని కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులో అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలో కూడా నేను చెప్తాను. నేను చెప్పినవి జాగ్రత్తగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకుంటే ప్రతి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అసలు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని కాదు, అసలు ఎక్కడి నుంచి లింక్ తీసుకోవాలని అడుగుతున్నారు. అది కూడా చూపిస్తాను చూడండి. మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో freejobalert.com అని టైప్ చేయండి. నేను చూపిస్తున్నా చూడండి. నేను ప్రతిసారి ఇందులోనే అప్లై చేస్తాను. freejobalert.com ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ జాబ్సా, స్టేట్ గవర్నమెంట్ జాబ్సా, టీచింగ్ జాబ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్యాంక్ జాబ్స్ అని క్లిక్ చేయండి. బ్యాంక్ జాబ్ క్లిక్ చేసిన తర్వాత లేటెస్ట్గా బ్యాంకింగ్లో వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లేదు అంటే ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతిదీ కనిపిస్తాయన్నమాట. ఓకే, ఈ బ్యాంక్ జాబ్స్ అన్నీ చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించేటటువంటి అడ్వర్టైజ్మెంట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కనిపించేటటువంటి నోటిఫికేషన్ అయినా మీరు క్లిక్ చేయొచ్చు. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఇది అన్నమాట ఆన్లైన్ ప్రొసీజర్. ఇలా అప్లై చేసిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ఒక మంచి లింక్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ హియర్ అండ్ డైరెక్ట్ లింక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఐబీపీఎస్ సిఆర్బీ పీఓఎంటీ అండ్. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ని ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేటటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఏం డౌట్స్ ఉన్నా కానీ మీకు కనిపించే ఇక్కడ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ పేజ్ నెంబర్కి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అప్లై టు ద ఆన్లైన్ కదా, మీరు ఇలా ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ ఫామ్. మీరు కొత్త రిజిస్ట్రేషన్ అంటే కనుక, అంటే ఇప్పుడే నేను నోటిఫికేషన్ అప్లై చేస్తున్నాను అంటే క్లిక్ హియర్ ఫర్ అ న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. లేదు
నేను తర్వాత అప్లై చేస్తాను, జస్ట్ ఊరికే డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి రిజిస్టర్ చేసుకుంటాను, లేదంటే ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉండిందో లేకపోతే ఇంకేదో సమ్ ప్రాబ్లం ఉండి మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఆఫ్ చేసుకుని అంటే ఆపేసి మధ్యలో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా తర్వాత చేసుకుందామని కొంతమంది ఆపేస్తారు. అలా చేసేటటువంటి వాళ్ళు లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అనేది క్లిక్ చేయాలి. జనరల్గా ఒక అప్లికేషన్ చేసుకునేటప్పుడు అవసరమైనవన్నిటినీ కూడా రెడీగా పెట్టుకొని ఎట్ ఎ టైం అప్లై చేసుకోవడానికి చూడండి. లాస్ట్ 2-3 డేస్లో అప్లై చేస్తానంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. లేదు మేము రిజిస్ట్రేషన్ చేసి జస్ట్ అలా పెడతాము, ఫోటో సిగ్నేచర్ అన్నీ తర్వాత చేసుకుంటాము, అలా కొంతమంది చేస్తారు. అలా చేసేటటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నదాన్ని ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, జూలై 1 నుంచి జూలై 21 వరకు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ టైమింగ్ అన్నీ ఇక్కడే ఇచ్చారు. ఎండింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 21. అప్లికేషన్ మీరు అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోకపోవడం. నా ఉద్దేశం ఏంటి అంటే అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసినటువంటి ఫామ్ని అక్కడే డౌన్లోడ్ చేయండి, వెంటనే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, దాన్ని మర్చిపోవద్దు. ఎవరైనా క్లోజింగ్ టైం తర్వాత మళ్ళీ అయ్యో నేను అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోలేదు అంటే కనుక వాళ్ళకి ఆగస్ట్ 5 వరకు టైమింగ్ అనేటటువంటిది ఉంటుంది. బట్ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వగానే వెంటనే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ అ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీరు కావాల్సిన టాపిక్స్ ఏంటి అనేటటువంటివి ఇక్కడ చూడండి. మీరు ఏ అప్లికేషన్ ఫామ్నైనా ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి 10th మెమోలో ఉన్నటువంటి డీటెయిల్సే ఇక్కడ మ్యాండేటరీ. ఆధార్ చూసో పాన్ చూసో నాకు తెలుసు అందరికీ 10th మెమోలో ఏముంటుందో అదే నేమ్, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అనేటటువంటివి ఆధార్ పాన్లో ఉంటాయి. కానీ మనం చేయాల్సింది 10th క్లాస్ బేసిక్స్ నుంచే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే ఏంటి అంటే మీ ఇంటి పేరు. ఓకే, కన్ఫర్మ్ ద ఫస్ట్ నేమ్ ఇక్కడ రాసినటువంటిదే ఇక్కడ రాయాలి. మీరు అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ఎక్కడైతే ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుందో అవి చాలా మ్యాండేటరీ అని అర్థం. ఇక్కడ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చారు కదా, అలా ఏమీ ఇవ్వకుండా మీ నేమ్ మొత్తం ఇక్కడ ఇచ్చేసినా సరిపోతుంది. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ మాత్రం చేయండి. లేదు ఇక్కడ ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇచ్చి, మిడిల్ నేమ్ మీ పేరు ఇచ్చి, లాస్ట్ నేమ్ కొంతమందికి ఉంటుంది ఇంటి పేరు ప్లస్ సంథింగ్. ఇప్పుడు నా పేరు సునంద లక్ష్మి. ఓకే, ఇంటి పేరు కాకుండా సునంద అనేది మిడిల్ నేమ్ అవుతుంది, లాస్ట్ నేమ్ లక్ష్మి అవుతుంది. ఇవంతా వద్దు అనుకుంటే కనుక ఫస్ట్ నేమ్లోనే మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉండిందో అలా దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఆర్ ద సేమ్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఫస్ట్ నేమ్ దగ్గరే నేమ్ అంతా ఇచ్చేస్తారు, ఇదే మిడిల్ నేము లాస్ట్ నేము అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అని ఇక్కడ చెక్ ఉంటుంది. దీన్ని చెక్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లో ఎలా ఉంటుందో అక్కడ మీరు కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేయండి. ఆ తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యూర్ నేమ్, మీరు ఎప్పుడైనా మీ నేమ్ని చేంజ్ అంటే కొంతమంది ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు కానీ న్యూమరాలజీ నమ్మేవాళ్ళు కానీ నేమ్ని స్పెల్లింగ్స్ని మార్చుకుంటారు, దానికోసం అడుగుతున్నా. సో ఇది మీరు ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి, నో అయితే నో అని టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీకంటూ ఒక నెంబర్ ఉంటుంది కదా, దానిని ఇక్కడ మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అదే మొబైల్ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. మీరు 2 మొబైల్ నెంబర్స్ వాడుతున్నట్లయితే లేదా మీ డీటెయిల్స్ మీకు ఒకటే ఫోన్ నెంబర్ ఉండింది, అలా కాకుండా మీ వైఫో, మీ హస్బెండో, మీ పేరెంటో, మీ మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ రాకపోయినా అదర్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ నెంబర్, బట్ ల్యాండ్లైన్ అనే దానికంటే మొబైల్ నెంబర్ ఇవ్వడం ఇంపార్టెంట్ అని నేను చెప్తా. ఓకే, ఐ కన్ఫర్మ్ దట్ ద మిడిల్ నేమ్ ఈజ్ బిలాంగ్స్ టు సెల్ఫా, పేరెంట్స్ ఆర్ రిలేటివా. ఇక్కడ ఏమడుగుతున్నారంటే మీరు నెంబరు మీదే ఇస్తున్నారా లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీ చిల్డ్రన్
మీ రిలేటివ్స్ కానీ అంటే ఇస్తారు కదా కొంతమంది చిల్డ్రన్స్తో, సిస్టర్స్తో, డాటర్స్తో ఎవరో ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు మీ నెంబర్ అయితే మీ సెల్ఫ్ అని క్లిక్ చేయండి, పేరెంట్స్ది అయితే పేరెంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. మీరు ఎప్పుడు కూడా ఒక ఈమెయిల్, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏది ఉంటుందో అది ఇవ్వండి. ఏదో సరదాగా మీరు యూజ్ చేసుకునేటటువంటి ఈమెయిల్ ఐడీస్ అసలు ఇవ్వద్దు. మీ ఫోన్లో, మీ క్రోమ్లో, మీ జీమెయిల్ అకౌంట్కి ఏదైతే మెయిల్ ఐడి అటాచ్ అయి ఉంటుందో ఆ మెయిల్ ఐడి ఇవ్వండి. మీకంటూ ఒక పర్సనల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఇవ్వండి. నెక్స్ట్ దాని డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఈమెయిల్ ఐడి ఉండిందనుకోండి, మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత తర్వాత డొమైన్ నేమ్ ఉంటుంది కదా gmail.com, అది మాత్రమే ఇక్కడ gmail.com అనేటటువంటిది ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేటటువంటిది ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయండి అనమాట. మీ కంప్లీట్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఇక్కడ పూర్తిగా ఇవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి తర్వాత డొమైన్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఉంటుందో ఈ సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నల్ల కవిత అని కనిపిస్తుంది అనుకోండి, ఇది ఇంటి పేరు అవుతుంది. ఓకే, ఇక్కడ సేమ్ మళ్ళీ అదే మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నల్ల కవిత అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తారో దానికి మాత్రమే ఇక్కడ చెక్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయమని చెప్పాను. మీరు ఫస్ట్ నేమ్ దగ్గర ఫుల్ నేమ్ ఇచ్చేశారు అండ్ 10th ఎలా ఉండిందో అలా ఇచ్చేశారు. మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అంటే ఎస్ అయితే ఎస్, నేను చేంజ్ చేసుకునేది కాబట్టి నో. ఓకే, ఇప్పుడు సమ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ సేవ్ అండ్ తర్వాత మీకు ఇక్కడ ఒక పాపప్ కనిపిస్తుంది కన్ఫర్మ్ సబ్మిషన్ అని. మీరు ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ ఫామ్కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ని అండ్ అలాగే ఈ మెయిల్ ఐడికి ఇక్కడ సెండ్ ఓటీపీ అని కానీ కనిపిస్తే మీకు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ చేయండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్కి క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే వెరిఫై చేసుకుంటారో లైక్ మీరు ఫోన్ నెంబర్కి ఒక క్యాప్చా వస్తుంది, ఎంటర్ ద క్యాప్చా కోడ్ అంటుంది, ఓకే, అండ్ నెక్స్ట్ సెండ్ ద ఓటీపీ అంటుంది అండ్ ఓకే. మీరు ఎంట్రీ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా అనేటటువంటిది ఎంట్రీ చేయండి. క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే ఓటీపీ అనేటటువంటివి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ ఏం అడుగుతోంది, మళ్ళీ ఎంట్రీ చేయండి ఏదైనా మిస్టేక్ వస్తే. మీరు ఇలా నెంబర్ ఏదైతే ఇస్తారో నెంబర్ పక్కన ఇలా ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ మీకు వచ్చినటువంటి ఓటీపీని ఈ చెక్ బాక్స్లో మీరు ఫిల్ చేసి అండ్ ఆ తర్వాత వెరిఫై ఓటీపీ అని చెక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మెయిల్ ఓటీపీ అనేటటువంటిది వెరిఫై చేయాలి. ఇలా ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇలా వెరిఫైడ్ అని వస్తుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఇది నేను ఓన్లీ ఒక డమ్మీ ఎంట్రీ చేశాను అనమాట. సో ఇది యాక్చువల్ కాదు. సో మీకేంటి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇదే సంబంధించిన ఒక మెసేజ్ మీ ఫోన్ నెంబర్కి వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఎలాగా అంటే మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో నోటిఫికేషన్లో గైడ్లైన్స్ ప్రకారం నేను ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాంట్లో గైడ్లైన్స్ ఏమైనా అంటే సిగ్నేచర్ కానీ లేకపోతే డిక్లరేషన్ కానీ ఫోటో కానీ మెజర్మెంట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. సో నార్మల్గా మీరు తీసుకున్నటువంటి ఫోటోని ఇక్కడ ఫైల్ క్లిక్ చేసుకొని మీరు బ్రౌజ్ చేసి మీరు ఎక్కడైతే పేస్ట్ చేస్తారో దాన్ని మీరు క్లిక్ చేసుకొని అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై రీసెంట్ అంటే మీరు ఒక ఫోటోగ్రాఫ్ ఏదైతే అప్లోడ్ చేస్తారో ఎప్పుడుదో లాస్ట్ 2 yearsతో 3 yearsతో కాకుండా రీసెంట్ 6 months లోపల మీరు తీసుకున్నటువంటి
ఫోటోని అటాచ్ చేయండి. లేదు అంటే మీరు నోటిఫికేషన్ ఈరోజు చూస్తే కనుక ఈరోజు వెళ్ళి ఒక మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగండి. లేదా లాస్ట్ 6 months గత 6 నెలల లోపు దిగిన మీది ఏదైనా ఒక ఫోటో ఉంటే దాన్ని మీరు అప్లోడ్ చేయండి. బట్ నీట్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ క్యాప్చర్ ఫోటో యూజింగ్ వెబ్ కెమెరా. నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు ఇక్కడ ఏదైతే ఉంటుందో క్లిక్ హియర్ టు స్కాన్ అని కనిపిస్తుంది కదా, మీ ఫోన్లో మీరు స్కానర్ ఓపెన్ చేయండి. స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఒక పాపప్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఫోటో క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే మీరు అక్కడ ఫోటో క్యాప్చర్ అయిపోతే ఇక్కడ కనిపించేస్తుంది. లైవ్ క్యాప్చర్డ్ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ దిస్ ఈజ్ మై ఫోటోగ్రాఫ్ అని మీరు చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాన్డ్ సిగ్నేచర్, మీది ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో మీకు ఏమైనా తెలియకపోతే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ అని కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడే మీకు ఇంకొక విషయం చెప్తాను. స్కానింగ్ కానీ అప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి ఏమేమి కావాలని అడుగుతున్నారు కదా, ఇక్కడ చెప్తా చూడండి. మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటటువంటివి కావాలి. మళ్ళీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ మీది ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో దానికి సంబంధించింది అనమాట. ఓకే. అండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మెజర్మెంట్స్ ఉంటుంది కదా, ఈ మెజర్మెంట్స్ ప్రకారమే తీసుకోండి. ఓకే. ఫోటోగ్రాఫ్ మస్ట్ బీ ఇన్ రీసెంట్ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్ అని ఉంటుందన్నమాట. ఓకే. నార్మల్గా ఫోటోగ్రాఫర్స్ ఎలా అయితే తీస్తారో అది సరిపోతుంది. మీరు ఇంకా అందులో ఎలాంటి ఇమేజెస్ ఉన్నటువంటి పోర్ట్రేట్స్ లాంటివి ఏమీ వెతుక్కోకండి, సరిపోతుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ 20 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసేటప్పుడు 20 నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. ఓకే. అండ్ ఆ తర్వాత ఫోటోకి మీరు డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, ఇవన్నీ నేను షార్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఫోటోని తీసుకునేటప్పుడు మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కడైతే వెళ్తారో వాళ్ళకి చెప్పండి, మాకు వైట్ బ్యాక్గ్రౌండే కావాలని చెప్పండి. వాళ్ళు వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తారనమాట. ఓకే. నెక్స్ట్ ఫోటో 22 KB సైజ్ మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB మధ్యలో సైజ్ ఉండాలన్నమాట. ఓకే. అది కంపల్సరీగా బ్లాక్ ఇంక్ పెన్తోనే ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ అనేటటువంటిది చేసి ఉండాలని చెప్తున్నారు. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫోటోగ్రాఫ్ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్య ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో రాసుకోండి. ఓకే. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు JPG ఫైల్లో ఫార్మాట్లోనే మీరు అప్లోడ్ చేసి ఉండాలన్నమాట. ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ మీద బ్లూ కానీ బ్లాంక్ కానీ ఇంక్ ప్యాడ్ తోటి మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంచాలి. అందులో దాని సైజ్ ఎంత, 20 KB నుంచి 50 KB మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. నేను చెప్పేది థంబ్. ఇప్పుడు నేను చెప్పేది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేటటువంటిది మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఈ లైన్స్ని మీరు రాయండి. అయి తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో మీ పూర్తి నేమ్ ఇక్కడ రాసి రిమైనింగ్ లెటర్స్ అన్న మీరు డిక్లరేషన్ రాసి ఫోటో తీసుకుంటే సరిపోతుంది. డిక్లరేషన్ కూడా 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఫోటోగ్రాఫ్ 20 KB నుంచి 50 KB. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 KB నుంచి 50 KB. నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసి 50 KB నుంచి 100 KB అనమాట. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మీరు
ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో దాన్ని A4 సైజు PDF ఫార్మాట్ ఉంటే సరిపోతుంది. అది 500 KB మించకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీరు సిగ్నేచర్ అనేటటువంటిది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఐ కన్ఫర్మ్ కొట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నా సిగ్నేచరు ఇన్వాలిడ్ సిగ్నేచర్ ఏరియా అని చూపిస్తుంది. సో ఇదేంటో మళ్ళీ చూద్దాము. సో ఇలాగా రెండు మీరు ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది అండ్ లైవ్ ఫోటో క్యాప్చర్ ఇమేజ్ కూడా అయిన తర్వాత చెక్ బాక్స్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత సిగ్నేచర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఐ కన్ఫర్మ్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది అండ్ ఫోటో సిగ్నేచర్ అయిపోయింది. ఇక మనం చేయాల్సింది డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. జాబ్ అనేటటువంటిది మన క్యాస్ట్ వైజ్ కేటగిరీ వైజ్గానే వస్తుంది. కట్ ఆఫ్ కానీ, సెలక్షన్ ప్రొసీజర్ కానీ, ఫీజ్ కానీ. మీరు చాలా ఇంపార్టెంట్, పొరపాటున క్యాస్ట్ అనేటటువంటిది పొరపాటున కూడా మిస్టేక్ అనేది చేయవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఇలాంటి మిస్టేక్స్ అనేటటువంటివి చూసి ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ SC ST కేటగిరీ అయితే జాగ్రత్తగా చూడండి. ఇంతకుముందు SC ఇక్కడ ఉండేది, ST ఏదో సమ్ మిస్టేక్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు నీట్గా కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మీకు నేను ఏం చెప్పాను, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఎడిట్ చేసుకోవడానికి 2 days టైం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఏదైనా మీరు చేంజ్ చేయండి. ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కేటగిరీని చేసుకోవడానికైతే ఉండదు. మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అనేటటువంటిది చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. జనరల్గా UPSC లాంటి అప్లికేషన్స్లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అది వ్యాలిడ్. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో ఏంటి అంటే ఏదైనా ఒక తప్పులు జరిగిపోయి మనం 100 రూపీస్ కానీ ఎంత పేమెంట్ అయితే చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తామో, సడన్గా మీకు ఏదైనా ప్రాబ్లం గుర్తొచ్చి అయ్యో ఈ తప్పు చేశాను అనిపిస్తే మీరు మళ్ళీ కొత్తగా స్టార్టింగ్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక 3-4 అప్లికేషన్స్ కానీ 1-2 అప్లికేషన్స్ కానీ చేయాలనుకుంటారు, కొంతమంది సెంటర్ మార్చుకోవాలనుకుంటారు. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేటటువంటిది చేజారిపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే టైం ఉంటే గనక మీరు మళ్ళీ కొత్త అప్లికేషన్ చేసుకోవాలి. ఎన్ని అప్లికేషన్ చేసామన్నది కాదు, లాస్ట్ వ్యాలిడ్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే డిజబిలిటీ అనమాట. ఓకే, మీరు ఒక డిజబిలిటీ అంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అంటే నో అని క్లిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిజబిలిటీ 40% ఎబోవ్ ఉంటే, ఓకే, మీరు 40% ఎబోవ్ ఉంటే మీరు డిజబిలిటీ కేటగిరీ కింద వస్తారు. అప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత టైప్ ఆఫ్ డిజబిలిటీ అండ్ దానికి సంబంధించినవి ఉంటాయి కదా, మీ ID సంథింగ్ అలాగా, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు ఒక సైట్ ఉన్నా, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవి డిజబిలిటీ కేటగిరీ కిందకు వస్తాయా లేదా అనేది చూడాలంటే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ డిజబిలిటీస్ అని ఉంటాయి. అక్కడ గైడ్లైన్స్ అన్ని చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్లై చేసేటప్పుడు నేను చెప్పే ప్రతి లైన్ అబ్బో ఇదేదో లాగా ఉండింది అని మీరేమి ఆలోచన ఏం చేయొద్దు. ఈజీగా ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది అంతే. ఏం లేదు, ఉన్నవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సబ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీ మల్టిపుల్ డిజబిలిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ నోట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ RUPWBD గైడ్లైన్స్ ఎలిజిబుల్ టు యూజ్ కాంపెన్సేటరీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా అంటే నో అని పెట్టండి. ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాల్సీ అండ్ యువర్ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇక్కడ మీకు ఇఫ్ ఎస్ అయితే డూ యూ నీడ్ ఎనీ కాంపెన్సేటరీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్క్రైబ్ ఉంటుంది కదా, దానికి మీకు ఏదైనా టైం కావాలా అంటే ఎస్ నో కానీ పెట్టండి. వెదర్ యూ డామినెంట్ హ్యాండ్ ఈజ్ ఎఫెక్టెడ్ అంటే మీరు రైటింగ్ చేసేటటువంటి హ్యాండ్ ఏదైనా ఎఫెక్ట్ ఉందా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇఫ్ ఎస్ అయితే కనుక మీకు డూ యూ నీడ్ కంపెన్సేటరీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్ అనేటటువంటిది మీరు ఇక్కడ పెట్టండి. ఆర్ యూ ఎలిజిబుల్ టు యూజ్ ద సర్వీస్ ఆఫ్ అ స్క్రైబ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్లైన్స్? డూ యూ విష్ టు యూజ్ ద సర్వీస్ ఆఫ్ ద స్క్రైబ్? మీకు స్క్రైబ్ కావాలా వద్దా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేటటువంటిది పెట్టండి. ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం
మీరేమైనా ఒక డిసబిలిటీ కవర్ అవుతారా అంటే గవర్నమెంట్కి ఆర్బిడబ్ల్యూడి యాక్ట్ కింద ఉంటాయి. ఇవన్నీ మీకు ఎక్కడైతే మీరు అక్కడ డిజబిలిటీ ఎస్ అని పెడతారో ఇవన్నీ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ 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 ప్రాబ్లమ్స్ అంటే స్క్రైబ్ కావాలంటే ఎలాగా, లేకపోతే కాంపెన్సేటరీ నో అని పెట్టినప్పుడు ఇవన్నీ కూడా నో అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఐబీపీఎస్ పీఓ అప్లై చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు ఫ్రెషర్స్ అయితే కనుక నో క్లిక్ చేయండి. నెక్స్ట్, ఎందుకు అంటే ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అనేటటువంటిది ఫ్రెషర్స్ వాళ్ళకే కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. ఓకే, నెక్స్ట్, మీ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కిందకు మీరు వస్తారా? నో అయితే నో, ఎస్ అయితే ఎస్. రిలీజియన్ ఆఫ్ అప్లికెంట్, ఓకే, మీరు హిందూనా క్రిస్టియనా ఇవన్నిటిని మీరు క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇంతకు ముందు దీనిని అపియర్ అయ్యారా లేదా. ఓకే, నార్మల్గా ఒక పీఓ ఎగ్జామ్కి మీరు అపియర్ అయ్యారా లేదా అనేటటువంటిది ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ రాస్తే కాదు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మెయిన్స్ రాస్తే అది అటెంప్ట్ కింద కన్సిడర్ అవుతుంది. మీరు ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ క్వాలిఫై అవుతారా? అయితే ఇఫ్ ఇన్ కేసు మీరు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వకపోతే అది నెంబర్ ఆఫ్ అటెంప్ట్ కిందకు వస్తుంది. ఓకే, అనేటటువంటిది మీరు చూడండి. అయితే ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చుంటారు అనేటటువంటిది ఇప్పుడు నోటిఫికేషన్ ఏదైతే ఉండిందో, ఇప్పుడు 16 కదా, సో మీరు 15లో అటెంప్ట్ అయ్యారా, 13లో అటెంప్ట్ అయ్యారా, 13లో అటెంప్ట్ అయ్యారా అనేది మీ అటెంప్ట్ చేసినటువంటి వాటిని ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అప్రెంటిస్షిప్ గురించి అనేటటువంటివి మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఐబీపీఎస్ పీఓలో రీసెంట్గా ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇవన్నీ జరిగాయి కదా, అప్పుడు మీరు ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎనీ పార్టిసిపేటింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేటటువంటిది మీరు అప్రెంటిస్ నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేస్తారు కదా, మీకు జాబ్ వస్తే కనుక 1 year పీరియడ్లో చేస్తారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్రెంటిస్షిప్గా వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించిన టైం డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ సిటిజన్షిప్ అంటే మీరు ఇండియన్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్, ఆ తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ డీటెయిల్స్ అనేటటువంటివి ఎంట్రీ చేయండి. మీరు ఏ సెంటర్ అనేటటువంటిది అంటే పీఓకి ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా రాయొచ్చు. మీరు ఏ స్టేట్ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలో ఇక్కడ సెంటర్ ఆ స్టేట్ సెలెక్ట్ చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన స్టేట్ కోడ్ ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఆ తర్వాత ఆ స్టేట్లో మీరు ప్రిలిమినరీస్ ఇంతకుముందు ఒక ఎగ్జామ్ సెంటర్ని మీరు ప్రిఫర్ చేసుకోవడానికి ఉండేది, ఇప్పుడు వచ్చేసి మల్టిపుల్స్ ఇస్తున్నారనమాట. సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్ 1 చేయండి, 2 చేయండి. నెక్స్ట్, మెయిన్స్ కూడా 1 లేదా 2 అనేటటువంటివి సెలెక్ట్ చేసుకోండి. ఇంతకుముందు ప్రిలిమ్కి మెయిన్స్కి ఒకటే పెట్టుకునే వాళ్ళు ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ప్రిలిమ్స్కి 2 చాయిసెస్ ఇస్తున్నారు, మెయిన్స్కి 2 చాయిసెస్ అనేటటువంటివి ఇస్తున్నారు. ఓకే, ఐడి ప్రూఫ్ అనమాట. ఐ ఇంటెంట్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వెన్ ఐ అపైరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటే మీరు ఇక్కడ ఏదైతే ఐడి అప్లోడ్ చేస్తారో ఇదే ఐడి ప్రూఫ్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పాన్ కార్డ్ ఎంట్రీ చేసి అక్కడ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళొద్దు. ఇక్కడ ఏదైతే ఐడి మెన్షన్ చేస్తారో ఇదే ఐడి ఎగ్జామ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ వెళ్ళేటప్పుడు కానీ మెయిన్స్ కాల్ లెటర్తో వెళ్ళేటప్పుడు కానీ ఐడి జిరాక్స్ అదే తీసుకొని వెళ్ళాలి. సో ఐడి ప్రూఫ్ ఏంటో రాసి ఐడి ప్రూఫ్ నెంబర్ రాయండి. ఆధార్ అయితే ఆధార్, పాన్ అయితే పాన్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 10th క్లాస్ మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండిందో అదే సో డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో లేదు ఉంటే అది దీన్ని టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ క్యాస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్, ఏ చిన్న మిస్టేక్స్ చేయొద్దు. అండ్ మీరు జెండర్ క్లిక్ చేయండి. అండ్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, ఓకే, విడోవరా, డైవర్స్డా ఇవన్నీ కూడా రాసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ తర్వాత మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి, పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీరు ట్విన్సా ట్రిప్లెట్టా అంటే మీరు కవలలా అంటే ఇప్పుడు ఒకే పర్సన్ లాగా ఇంకొకరు వచ్చి ఎగ్జామ్ రాసి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో మీరు ట్విన్స్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అయితే ఇక్కడ మిగతా అన్ని సెలెక్షన్ చేయండి అనమాట. ఫాదర్ నేమ్ స్టార్ మార్క్ రెడ్ కలర్లో ఉన్నవన్నిటిని 100% రాయాలి. ఓకే, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్ మీ ఇష్టం, కన్ఫర్మ్ ఫాదర్ నేమ్ అండ్ కన్ఫర్మ్ మదర్ నేమ్ అనమాట. అండ్ ఐ డిక్లేర్ దట్ మై నేమ్ ఈజ్ ద సేమ్ యాజ్ మై ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్. అంటే ఎలాగా అంటే
మన సర్నేమ్ అనేటటువంటిది అవునా కాదా అనేటటువంటిది ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అడ్రస్ డీటెయిల్స్. అడ్రస్ కంపల్సరీగా ఆధార్లోనే ఉన్నదా అని ఇవ్వాలని ఏం లేదు. మీరు సపోజ్ మీకు ఒక ఓన్ హౌస్ ఉండి మీరు ఇప్పుడు వేరే స్టేట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే మీకు మ్యారీడ్ అయ్యి వేరే ప్లేస్లో ఉన్నా, మీ ఆధార్లో వేరే అడ్రస్ ఉన్నా కూడా పర్లేదు. బట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనేటటువంటిది ఇచ్చుకోండి. పర్మనెంట్ అడ్రస్ అవునా కాదా అనేటటువంటిది మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే జిఎస్టీ అంటే మీరు కరస్పాండెన్స్ అడ్రస్సా పర్మనెంట్ అడ్రస్సా క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ పేమెంట్ అనేటటువంటిది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉండింది. ఇక్కడ వ్యాలిడ్ అడ్రస్ అని చూపిస్తుంది. సో మీకు ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పాపప్ రావాలన్నమాట. సో వ్యాలిడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఆ తర్వాత ఓకే క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది, ఫోటో సిగ్నేచర్ అయిపోయింది. ఇప్పుడు డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్లో మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎస్ఎస్సి అంటే మీరు నేమ్ ఆఫ్ ద బోర్డ్ అండ్ డిగ్రీ, సబ్జెక్ట్ ఏంటి, డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. అండ్ మీరు తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించి యూనివర్సిటీ అండ్ డిగ్రీ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. తర్వాత పీజీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా ఓకే. అండ్ ఆ తర్వాత మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, ఎస్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఎందులో ఉంది, ఓకే సర్టిఫికేట్లో ఉందా అంటే మీరు కంప్యూటర్ ఎలా నేర్చుకున్నారు, ఏదైనా ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నారా, డిప్లొమా చేశారా, లేకపోతే అందులో డిగ్రీ చేశారా, లేకపోతే స్కూల్ కాలేజెస్లో మీరు కంప్యూటర్ అనేటటువంటి చదువుకున్నారా అనేటటువంటి దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ప్రజెంట్లీ వర్కింగ్ ఎస్ అయితే మీరు ఈ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత డిజిగ్నేషన్ అయితే కనుక నో. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ ప్రజెంట్లీ వర్కింగ్ ఎస్ అయితే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, ఓకే నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ అనేటటువంటిది చూడండి. ఎంప్లాయర్ నేమ్ కెన్ నాట్ బి బ్లాంక్ అంటే మీరు ఇక్కడ బ్లాంక్ ఉంచకూడదు. మీకు ఇక్కడ ఒక విషయం చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎంప్లాయర్ నేమ్ కెనాట్ బి బ్లాంక్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్ మీ పేరు కాదు అడిగింది, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారని అడిగారనమాట. ఓకే ఎంప్లాయర్ నేమ్ అడిగింది, ఎంప్లాయీ నేమ్ కాదు. అండ్ ఓకే. అండ్ ఆ తర్వాత మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలా లేదా అనేటటువంటిది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎనీ ప్రాసిక్యూషన్, రిటెన్షన్, ఫైన్, కన్వెన్షన్ ఇంతకుముందు ఇలాంటివి ఫేస్ చేశారా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేటటువంటి దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే మీకు లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకొని రీడింగ్ వచ్చా, రైటింగ్ వచ్చా, స్పీకింగ్ వచ్చా అనేటటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటటువంటివి వ్యాలిడ్ అవుతాయి. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏం ఓపెన్ అవుతుంది అంటే మీరు బ్యాంక్ యొక్క ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. ఓకే ఈ ప్రిఫరెన్సెస్ అన్నీ మీరు ఇక్కడ ఏది అంటే మీ యొక్క పోస్టులను బట్టి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, మీ ఏ స్టేట్ పర్సన్స్ అనేటటువంటివి, ఏ బ్యాంకులో ఎక్కువ పోస్టులు ఉన్నాయని మీరు ఇలా 1 by 1 ప్రిఫర్ చేసుకుంటే ఇక్కడ ఆర్డర్ వైజ్ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అన్నీ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ని ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే కంప్లీట్ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒకసారి ఏమైనా తప్పులు చేశారా లేదా అనేటటువంటివి ఇక్కడ 1 by 1 మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కాకుండా నేమ్ కరెక్ట్గా ఉందా, క్యాస్ట్ సరిగ్గా ఇచ్చానా, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఇచ్చానా, మేలా ఫీమేలా, లేకపోతే రిలీజన్ గురించి, మ్యారిటల్ స్టేటస్ గురించి, ఫాదర్ నేమ్ గురించి మొత్తం మీ ఆధార్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు అన్నీ కూడా, మెయిల్ ఐడి, అడ్రస్ ప్రూఫ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి క్లిక్ చేసుకుని సరిగ్గా జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ ఐ అగ్రీ అని కన్ఫర్మ్ చేయండి. అండ్ ఆ తర్వాత ఐ కన్ఫర్మ్. ఇక్కడ మీరు రెండింటిని ఎందుకు ఫిల్ చేయకూడదు అంటే ఒకటి నా అప్లికేషన్స్లో ఉన్నవన్నీ మ్యాచ్ అవుతున్నాయా, లేదు అంటే అవును కొన్ని చేంజెస్ ఉన్నాయని, ఎయిదర్ ఇది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఇప్పుడు
మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఎంట్రీ అయిపోతాయి. మళ్ళీ ఏమో మార్పులు అనేటటువంటి ఉండవు అని చెప్పడం కోసం ఈ పాపప్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, మీరు ఏదైనా ఉంటే ఇక్కడితోనే ఆపేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని 1కి 4 సార్లు ప్రతిదీ ఫిల్ చేసుకోండి. అదర్వైజ్ వన్స్ మీరు సబ్మిట్ బటన్ ఓకే క్లిక్ చేశారంటే మీరు ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది. మళ్ళీ అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ? ఓకే, ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అండ్ మన ఎస్ఎస్సి మెమో అనమాట. ఇది పీడిఎఫ్, ఇవి 2 ఫొటోస్ సరిపోతాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఐ కన్ఫర్మ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్, 10th మెమో అనేటటువంటివి వ్యాలిడా అని. అండ్ ఆ తర్వాత ఐ అగ్రీ టు కనెక్ట్ డిజిలాకర్ టు ఫెచ్ మై డీటెయిల్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డిజిలాకర్లో ఆల్రెడీ ఎంట్రీ చేసుకుని ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. అదర్వైజ్ నో అయితే నో అనమాట. ఓకే, ఎస్ అని క్లిక్ చేస్తే మీ డిజిలాకర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లియర్ చేయండి. ఇక్కడ ఏమడుగుతుంది, ఫైనల్ సబ్మిషన్ నేను క్లిక్ చేయమంటావా? ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్? నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికి అవ్వదు. తప్పులు పోతే ఎడిట్ విండో ఇస్తే చేసుకోవాలి, లేదంటే మళ్ళీ డబ్బులు పెట్టుకొని కొత్తగా ప్రొసెస్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుందన్నమాట. పేమెంట్ అంతా సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఇందాక ఏదైతే పీడిఎఫ్ కనిపిస్తుందో మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. మీకు దాన్ని పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ద ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఐబీపీఎస్ పిఓ అప్లికేషన్ ఫామ్. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటివి నేను షేర్ చేస్తాను. సో ఇంతటితో ఐబీపీఎస్ పిఓ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయింది. కానీ మళ్ళీ చెప్తున్నా, చిన్న రిక్వెస్ట్, పేమెంట్ చేసిన వెంటనే పని అయిపోయిందని అనుకోవద్దు. అప్లికేషన్ ఫామ్, ఫీ యొక్క అంటే మీరు పేమెంట్ చేసిన రిసిప్టు, కన్ఫర్మేషన్ పేజ్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ లాగా ఒక ప్రింట్అవుట్ తీసి సేవ్ చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటారా, పీడిఎఫ్ తీసుకుంటారా అనేటటువంటివి తీసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు యూజ్ అవ్వచ్చు. సో దాని మీద మీరు ఇక మించి ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మా ఛానల్లో ఐబీపీఎస్ పిఓ ప్రిపరేషన్, మాక్ టెస్ట్ అనాలిసిస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, డైలీ స్ట్రాటజీ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీలో ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఐబీపీఎస్ పిఓ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్.